రామదాస్ గోవిందరావు అండి, జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీ నాయకుడిని. మరి అనకాపల్లిలో ఈరోజు ఈ నెల రోజుల పాటు కూడా జాతర అత్యద్భుతంగా జరిగింది. దీనికి రాష్ట్ర పండుగగా నిర్ణయించడానికి ప్రధాన కారణం కొంతల రామకృష్ణ గారు, అనకాపల్లి శాసనసభ్యులు. వారు కోరిన మీదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనకాపల్లి వాస్తవ్యులందరికీ కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా జాతర అనగానే ఎప్పుడు కూడా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు జరిగేవి. కానీ ఈ నెల రోజుల పాటు కూడా పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు అయితే ఉంది, సహస్రనామాలు, ప్రతి కార్యక్రమం కూడా ఏదైనా సరే ఊరంతా వచ్చి చూసే విధంగా. ఎందుకంటే అనకాపల్లిలో సరైన బీచ్ కానీ లేదా పార్కులు కానీ ఎటువంటి విహారయాత్రలకు సరిపడే ప్రదేశాలు ఏమి లేవు. దానివల్ల ప్రత్యేకించి అనకాపల్లి గ్రౌండ్ నడి మధ్యలో ఈ ప్రోగ్రాం నెల రోజులు కూడా ఎక్కడ ఆటంకం లేకుండా చాలా అత్యద్భుతంగా జరిగింది. దానికి కారణం ముఖ్యంగా భీమశెట్టి రాంకీ గారు, జనసేన పార్టీ నియోజక ఇన్ఛార్జి గారు, వారే ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. అదేవిధంగా అనకాపల్లిలో లోకాంబికాయ నమః అంటూ ప్రతిరోజు నామం అనకాపల్లి మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా ఈ మైకులు కూడా అరేంజ్ చేశారు. దానివలన ఒక పవిత్రత ఏర్పడింది. అనకాపల్లిలో ఒక ప్రశాంతత, ఒక పవిత్రత రావడంతో ఇది అమ్మవారి వైబ్రేషన్స్ అనకాపల్లి పట్టణం అంతా కూడా వ్యాపించాయి. రాబోయే కాలంలో అనకాపల్లి జిల్లా అద్భుతమైన జిల్లాగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా అనకాపల్లి అభివృద్ధి చేయడానికి వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలు కావించారు. అనకాపల్లి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. కొంతల రామకృష్ణ గారి కృషికి ప్రజలు కూడా ఆయన అంగీకరించి 67,000 మెజార్టీలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి నాయకుడు మాకు వచ్చినందుకు మేము చాలా జనసేన పార్టీ తరఫున చాలా ఆనందిస్తున్నాం. త్వరలో అమ్మవారి పండుగని రాష్ట్ర పండుగగా మార్చిన కొంతల రామకృష్ణ గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. లోకాంబిక జాతర మహోత్సవానికి మన రాష్ట్ర పండుగగా అయిన సందర్భంగా కొంతల రామకృష్ణ గారికి కృషితో మన రాష్ట్ర పండుగగా రోజులు మనం జరుపుకున్నాం. ఈరోజు 29వ రోజు మన డయాస్ మీద ఈ రోజు జ్యోతి ప్రచారం చేసిన తుంపల గ్రామ పెద్దలకు అందరూ కూడా ఇచ్చేశారు. అలాగే ఈ రోజు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు రేపు జరుపుకోవడానికి లాస్ట్ రోజు కాబట్టి రేపు మొత్తం అందరూ కూడా ఇచ్చేసి రేపు కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ గారు, మరి మా ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కొంతల రామకృష్ణ గారు రాష్ట్ర పండుగగా అనకాపల్లి నూకల అమ్మవారి జాతరని ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజు అనకాపల్లి ప్రజలు చాలా ఆనందంతో గత నెల రోజుల నుంచి రేపు ముగింపు అవుతుంది జాతర. ఈ నెల రోజులు 30 రోజులు కూడా అనకాపల్లి అంగరంగ వైభవంగా ఈ జాతర జరపడం జరిగింది. ఉత్తరాంధ్రలో ఒక అనకాపల్లి జిల్లాలో కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా మంది భక్తులు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ దక్షిణ భాగ్యాలు వెలిగేయాలకి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా మా ప్రీతం నాయకులు మరి మా అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి భీమశెట్టి రాంకీ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అందరికీ కూడా ఒక పండగ వాతావరణం కల్పించి ఇక్కడ అందరికీ కూడా దక్షిణం బాగా జరిగేటట్టు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు. మరి రేపు జాతర ముగియడంతో ఈ రోజు శనివారం అనగా మాకు అనకాపల్లి మండలానికి అవకాశం కల్పించారు. మీ అందరం కూడా అనకాపల్లి మండలం నుంచి వచ్చి ఈ రోజు జ్యోతి ప్రజ్ఞాపనం చేసి ఇక్కడ కార్యక్రమం వీక్షిస్తున్నాం. మాకు అనకాపల్లి అనగానే నాయకులు గుర్తొచ్చారు ఎవరనంటే కొంతల రామకృష్ణ గారే. ఆయన ఈ రోజు కూడా దగ్గర ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అనేక జిల్లా నుంచి కళాకారులు తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ కార్యక్రమం చేయించి, అంతేకాకుండా వాళ్ళకి తగిన సన్మానం చేసి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మళ్ళీ వాళ్ళు ఇంటికి చేరేటట్టు సౌకర్యం కల్పించారు. కాబట్టి ఇలాంటి పండుగ వాతావరణం కల్పించినట్టు కొంతల రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
రామదాస్ గోవిందరావు అండి, జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీ నాయకుడిని. మరి అనకాపల్లిలో ఈరోజు ఈ నెల రోజుల పాటు కూడా జాతర అత్యద్భుతంగా జరిగింది. దీనికి రాష్ట్ర పండుగగా నిర్ణయించడానికి ప్రధాన కారణం కొంతల రామకృష్ణ గారు, అనకాపల్లి శాసనసభ్యులు. వారు కోరిన మీదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనకాపల్లి వాస్తవ్యులందరికీ కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా జాతర అనగానే ఎప్పుడు కూడా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు జరిగేవి. కానీ ఈ నెల రోజుల పాటు కూడా పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు అయితే ఉంది, సహస్రనామాలు, ప్రతి కార్యక్రమం కూడా ఏదైనా సరే ఊరంతా వచ్చి చూసే విధంగా. ఎందుకంటే అనకాపల్లిలో సరైన బీచ్ కానీ లేదా పార్కులు కానీ ఎటువంటి విహారయాత్రలకు సరిపడే ప్రదేశాలు ఏమి లేవు. దానివల్ల ప్రత్యేకించి అనకాపల్లి గ్రౌండ్ నడి మధ్యలో ఈ ప్రోగ్రాం నెల రోజులు కూడా ఎక్కడ ఆటంకం లేకుండా చాలా అత్యద్భుతంగా జరిగింది. దానికి కారణం ముఖ్యంగా వేమశెట్టి రాంకీ గారు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, వారే ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. అదేవిధంగా అనకాపల్లిలో లోకాంబికాయ నమః అంటూ ప్రతిరోజు నామం అనకాపల్లి మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా ఈ మైకులు కూడా అరేంజ్ చేశారు. దానివలన ఒక పవిత్రత ఏర్పడింది. అనకాపల్లిలో ఒక ప్రశాంతత, ఒక పవిత్రత రావడంతో ఇది అమ్మవారి వైబ్రేషన్స్ అనకాపల్లి పట్టణం అంతా కూడా వ్యాపించాయి. రాబోయే కాలంలో అనకాపల్లి జిల్లా అద్భుతమైన జిల్లాగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా అనకాపల్లి అభివృద్ధి చేయడానికి వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలు సాధించారు. అనకాపల్లి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. కొంతల రామకృష్ణ గారి కృషికి ప్రజలు కూడా ఆయన అంగీకరించి 67,000 మెజార్టీలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి నాయకుడు మాకు వచ్చినందుకు మేము చాలా జనసేన పార్టీ తరఫున చాలా ఆనందిస్తున్నాం. త్వరలో అమ్మవారి పండుగని రాష్ట్ర పండుగగా మార్చిన కొంతల రామకృష్ణ గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ గారు, మరి మా ప్రీతం నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి కొంతల రామకృష్ణ గారు రాష్ట్ర పండుగగా అనకాపల్లి నూకాల అమ్మవారి జాతరని ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు అనకాపల్లి ప్రజలు చాలా ఆనందంతో గత నెల రోజుల నుంచి రేపు ముగింపు అవుతుంది జాతర. ఈ నెల రోజులు 30 రోజులు కూడా అనకాపల్లి అంగరంగ వైభవంగా ఈ జాతర జరపడం జరిగింది. ఉత్తరాంధ్రలో ఒక అనకాపల్లి జిల్లాలో కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా మంది భక్తులు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ దక్షిణ భాగ్యాలు వెలిగేయాలకి ఎక్కడ ఆటంకం లేకుండా మా ప్రీతం నాయకులు, మరి మా అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి వేమశెట్టి రాంకీ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అందరికీ కూడా ఒక పండగ వాతావరణం కల్పించక్కడ అందరికీ కూడా దక్షిణ బాగా జరిగేటట్టు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు. మరి రేపు జాతర ముగియడంతో ఈ రోజు శనివారం ఈ రోజు మాకు అనకాపల్లి మండలానికి అవకాశం కల్పించారు. మీ అందరం కూడా అనకాపల్లి మండలం నుంచి వచ్చి ఈ రోజు జ్యోతి ప్రజ్ఞాపనం చేసి ఇక్కడ కార్యక్రమం వీక్షిస్తున్నాం. మాకు అనకాపల్లి అనగానే నాయకుడు గుర్తొచ్చారు ఎవరనంటే కొంతల రామకృష్ణ గారే. మరి ఆయన ఈ రోజు కూడా దగ్గర ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అనేక జిల్లా నుంచి కళాకారులు తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ కార్యక్రమం చేపించి, అంతేకాకుండా వాళ్ళకి తగిన సన్మానం చేసి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మళ్ళీ ఇంటికి చేరేటట్టు సౌకర్యం కల్పించారు. కాబట్టి ఇలాంటి పండుగ కల్పించినట్టు కొంతల రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నెల రోజులది 30 రోజులు 31 రోజు కూడా మన రేపటితో ముగుస్తున్నాయండి. రేపు కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి.